సో మరి అదే. పాస్ట్ లైఫ్ దీంట్లో ఈ రిగ్రెషన్ థెరపీలో అది ఇది ఒకటే ఉంటుందా సార్? అడ్వాన్స్డ్ గా ఇంకేమన్నా ఉన్నాయి? యాక్చువల్గా మనం చేసేది ఓన్లీ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ మాత్రమే కాదండి. మన ప్రాసెస్లో ఇది ఒక చిన్న పార్ట్. ఓకే. ఓకే. యాక్చువల్గా స్పిరిచువల్ కాన్షియస్నెస్ యాక్టివేషన్ అనేది మన ప్రాసెస్. ఓకే. దీన్ని స్కా సెషన్ అంటాం అనమాట. ఇందులో ఏదైతే ప్రాబ్లంతో వస్తారో ఆ ప్రాబ్లంకి సంబంధించిన రూట్ కాజ్ కోసం మనం సెషన్ స్టార్ట్ చేస్తాం. అయితే వాళ్ళు పాస్ట్ లైఫ్ కైనా కనెక్ట్ అవ్వచ్చు, లేదంటే ప్యారలల్ లైఫ్ కైనా కనెక్ట్ కావచ్చు, లేదంటే స్పిరిచువల్ రిగ్రెషన్ చేసి ఇందాక మనం చెప్పుకున్నట్లుగా మహాతార్ బాబాజీ గారు కావచ్చు, లేకపోతే వాళ్ళకి సంబంధించిన గురువులు కావచ్చు, వాళ్ళ గురువులతో మాట్లాడి అక్కడ నుంచి సొల్యూషన్ తెలుసుకోవచ్చు అనమాట. సో ఇదంతా ఫస్ట్ పార్ట్లోకి వస్తుందండి. నెక్స్ట్ అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన హయ్యర్ కాన్షియస్ యాక్టివేట్ చేయడం అండి. ఓకే. హయ్యర్ కాన్షియస్ అంటే ఆ పర్సన్ చాలా డీప్ లెవెల్ ఆఫ్ ట్రాన్స్లో ఉండేటప్పుడు వాళ్ళ సబ్ కాన్షియస్ మెమరీస్లో ఉన్న ఈ పాస్ట్ లైఫ్ వివరాలన్నిటిని తెలుసుకోవడంతో మనకి కొంత ఇన్ఫర్మేషన్ మాత్రమే వస్తుంది. కానీ ఎగ్జాక్ట్గా దానికి సొల్యూషన్ ఏంటి? పాస్ట్ లైఫ్ ఇది వచ్చింది, రీజన్ తెలుసుకున్నాం, మూల కారణం తెలుసుకున్నాం, కానీ ఇప్పుడు దానికి ఎలా రెమెడీ చేసుకోవాలి, ఎలా ఇప్పుడు ముందుకు వెళ్ళాలి, సొల్యూషన్ ఎలా వస్తుంది అనేది మనకి మన హైయర్ కాన్షియస్ దగ్గర నుంచి వస్తుంది. హైయర్ కాన్షియస్ని యాక్టివేట్ చేసి డైరెక్ట్గా హైయర్ కాన్షియస్తో మాట్లాడడం జరుగుతుంది అనమాట. మనం ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నామో అలా మాట్లాడి ఇప్పుడు ఈ పాస్ట్ లైఫ్ ఇది వచ్చింది, దీని ద్వారా ఏం తెలుసుకోవచ్చు, అసలు ఇది ఎందుకు చూపించారు, ఓకే, ఇప్పుడు దీని నుంచి సొల్యూషన్ ఏంటి, రెమెడీస్ ఏంటి అనేది చాలా క్లియర్గా మాట్లాడి మనకి పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ పార్ట్ అనేది ఒక 1 hour ఉంటే హైయర్ కాన్షియస్ డిస్కషన్ పార్ట్ ఇంకొక 1 hour ఉంటుంది అనమాట. అలాగే మన దగ్గరికి వచ్చే పర్సన్ కూడా క్వశ్చన్స్ రాసుకొని వస్తారండి. ఏవైతే ప్రశ్నలకి వాళ్ళకి సమాధానాలు కావాలి, దేనికైతే వాళ్ళు ఒక సొల్యూషన్స్ కోసం వెతుకుతున్నారు అనేది వాళ్ళు క్వశ్చన్స్ అన్ని రాసుకొని వస్తారు. అవన్నీ మన హైయర్ కాన్షియస్కి అడిగి ప్రతి దానికి వాళ్ళకి సొల్యూషన్స్, రెమెడీస్, నెక్స్ట్ చేయాల్సిన స్టెప్స్, ఫ్యూచర్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అంతా చేయడం జరుగుతుంది అన్నమాట. ఇది టోటల్ ప్రాసెస్ అండి. సో దీన్ని అడ్వాన్స్డ్ గా కూడా చేస్తారన్నమాట. దీన్ని అడ్వాన్స్డ్ గా మనం చేస్తున్నాం అన్నమాట.